ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భీమా సుచిత్ క్రియేషన్. ఇప్పుడైతే ముందు ఇట్లా 8 వరుసల దారం చేతికి చుట్టుకొని ఇట్లా లాక్ వేసుకుంటున్నా. నేను ఎప్పుడు యూస్ చేసేది 10 నెంబర్ నీడిల్ అనమాట. 10 నెంబర్ నీడిల్ యూస్ చేస్తున్నా. ఇట్లా ఫస్ట్ ఒక లాక్ వేసుకున్నాక మళ్ళీ ఇంకోసారి లాక్ వేసుకుంటున్నా. ఈ విధంగా లాక్ వేసుకున్న తర్వాత ఇట్లా దారం పైకి తీసి కుచ్చుళ్ళు యాడ్ చేసుకుంటున్నా. ఇట్లాంటి రెడీమేడ్ కుచ్చుళ్ళు అనమాట. ఇది సింగిల్ లైన్లో సింగిల్ స్టెప్లో అయిపోయే డిజైన్కి అయితే ఇట్లా మనం రెడీమేడ్ కుచ్చుల్లో వేసుకోవచ్చు అనమాట. రెడీమేడ్ అంటే ముందే ప్రిపేర్ చేసుకుంటాం కదా, కుచ్చులు నార్మల్ కుచ్చుళ్ళు వేసుకునేకి అట్లా చేసుకుంటాం కదా. అదేవిధంగా నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది తర్వాత ఇట్లా వేసి లాక్ వేసుకుంటున్నా. తర్వాత మళ్ళీ పక్కన ఇంకా సింగిల్ లాక్ వేసుకుంటున్నా. మళ్ళీ సింగిల్ క్రోషా వేసుకుంటున్నా. ఇట్లా మొత్తం 5 సింగిల్ క్రోషాస్ వేసుకుంటున్నా. ఇది సింగిల్ స్టెప్ లైన్లో డిజైన్ అనమాట. బిగినర్స్ కూడా ఈజీగా వేసుకోవచ్చు ఈ డిజైన్. ఇట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా దారం పైకి తీసి ఇట్లాంటి ఫ్లవర్ బీడ్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది తర్వాత ఇట్లా లాక్ వేసుకొని ఇది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ చూసుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా చూసుకొని లాక్ వేసుకోవాలి. మళ్ళీ దాని పక్కన మళ్ళీ సింగిల్ క్రోషా వేసుకుంటున్నా. తర్వాత మళ్ళీ సింగిల్ క్రోషా వేసుకుంటున్నా. ఇట్లా మొత్తం ఈ సైడు సింగిల్ క్రోషా వేసుకున్నా కదా, యువతలు కూడా సేమ్ 5 టైమ్స్ సింగిల్ క్రోషా వేసుకుంటున్నా. ఇట్లా ఇప్పుడు మళ్ళీ కుచ్చుళ్ళు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నేను ఈ కుచ్చుళ్ళు. ఇవి ముందే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇట్లా సింగిల్ లైన్లో సింగిల్ స్టెప్పే కాబట్టి ఇట్లా ముందే ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట కుచ్చులను. తర్వాత మళ్ళీ సింగిల్ క్రోషా 5 టైమ్స్ వేసుకోవాలన్నమాట. ఇట్లా చిక్కు లేకుండా బట్టకి వేసుకోవాలన్నమాట. ఇట్లా 5 టైమ్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు బీడ్ యాడ్ చేసుకోవాలన్నమాట. మొత్తం చీరకైతే ఇట్లా చీరకి వేసుకున్నా బాగుంటుంది. సింపుల్గా సింగిల్ లైన్లోనే అయిపోతుంది అనమాట. ఈ బిగినర్స్ అయితే చాలా ఈజీగా వేసుకోవచ్చు ఈ డిజైన్. ఇట్లా తర్వాత బీడ్ యాడ్ చేసుకోవాలి. ఇట్లా మళ్ళీ బీడ్ యాడ్ చేస్తున్నా. ఇట్లా బీడ్ యాడ్ చేసుకుంటున్నా. చూసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. బీడ్ ఇట్లా వస్తుందన్నమాట. చీరకైతే ఈ కుచ్చుళ్ళు అయితే మొత్తం 42 అట్లా 42, 52 అట్లా మనం గ్యాప్ వదిలే దాన్ని బట్టి కుచ్చుళ్ళు పడతాయి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ సింగిల్ లాక్ వేసుకున్నా. తర్వాత మళ్ళీ సింగిల్ క్రోషా వేసుకుంటున్నా. ఇట్లా ఇదే విధంగా మొత్తం 5. నేనైతే ఇక్కడ 5 వేస్తున్నా. మీరైతే 6, 7 వరకు వేసుకున్న గ్యాప్ బాగానే ఉంటుందన్నమాట. ఇట్లా వస్తుంది డిజైను. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి వేస్తున్నా. చిక్కు లేకుండా వేసుకోవాలన్నమాట. ఇట్లా చిక్కులు చూసుకొని వేసుకోవాలన్నమాట దారము. ఇప్పుడు మళ్ళీ కుచ్చుళ్ళు యాడ్ చేస్తాను. ఇట్లా మళ్ళీ కుచ్చుళ్ళు యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ దారంలో నుంచి ఇట్లా చూసుకొని లాక్ వేసుకోవాలి. 3, 4, 5 ఇట్లా 5 వేసుకోవాలన్నమాట. 5 వేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా 3 చైన్స్ వేస్తున్నా. ఇది ఎక్స్ట్రా కట్ చేసుకోవాలన్నమాట. డిజైన్ అయితే ఈ విధంగా వస్తుందన్నమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. డిజైన్ అయితే ఈ విధంగా వస్తుందన్నమాట.